హలో అండి. సో, బ్లాక్ శారీ చాలా బావుంది గదా! అందులోనూ హ్యాండ్ పెయింటింగ్ శారీ. సో, నేను ప్రత్యేకంగా దీన్ని డిజైన్ చేయించాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. లెంత్ గానీ చాలా బావుంటుంది శారీస్. అయితే ఇవన్నీ కూడా మనకి శారీలో హ్యాండ్ పెయింటింగ్ చేయించి, మళ్ళీ మగ్గం వర్క్ టచ్ అంటే కడ్దానా చిప్స్ లాగా మనకి టచ్ ఇప్పిచ్చాను. మగ్గం వర్క్ కాదు గానీ జస్ట్ ఇట్లా టచ్ ఔట్‌లైన్ టచ్ లాగా ఇప్పిచ్చాననమాట. అయితే ఈ శారీకి హ్యాండ్ పెయింటింగ్ ఎంత అందమో దాని తర్వాత స్కాలప్ ఇవ్వడం వల్ల మంచి అందం వచ్చిందండి. చూడండి స్కాలప్ ఇచ్చేసరికి చాలా డిఫరెంట్‌గా ఉంది గదా! స్కాలప్ కూడా చాలా చక్కగా బ్యూటిఫుల్‌గా ఉంది. సింపుల్‌గా ఉంది, క్లాసీగా ఉంది. సో, ఇందులో కొన్ని కలర్ కాంబినేషన్స్ కూడా చేయించాను. శారీ, డయ్యింగు, హ్యాండ్ పెయింటింగు, కర్దానా, మళ్ళీ స్కాలప్ ఇంత చేయించి కూడా ఒక మంచి ప్రైజ్ ఇచ్చానండి. ప్రైజ్ గూడా స్క్రీన్ మీద ఉంది. సో, ఇవన్నీ కూడా సిమిలర్‌గా ఇలాగే డిజైన్స్ ఉంటాయి. ఇందులో డిజైన్ మారుస్తూ, కలర్ చేంజ్ అవుతూ కొన్ని చేయించాను. రండి అలాంటివి చూద్దాం ఒకసారి. కట్టుకున్నాక కూడా ప్యూర్ క్రేప్ ఉన్నట్టు చాలా బావుంది కదండీ చీర. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక్కొక్కసారి మనం కొన్ని శారీస్ కట్టుకున్నప్పుడు మనకు మనం చాలా బాగా నచ్చుతాం. అందులో ఈ చీర నాకు చాలా బాగా నచ్చింది. ఒకసారి కలర్స్ చూడండి. ఎలాగో బ్లాక్ కట్టేసాను. మెజంతా చూపిచ్చేసాను. మంచి లైట్ కలర్ కాంబినేషన్. ఇలా మంచి లైట్ కలర్ కాంబినేషన్ వన్ మోర్ ఉంది. ఇంకా బేబీ పింక్ అండి. బ్లాక్‌తో పాటు బేబీ పింక్. అన్ని పీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బేబీ పింక్ చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. కట్టుకుంటే ఇది కూడా బావుంటుంది. సో, బ్లాక్ ఎలాగో నేను కట్టుకున్నాను. అయినా ఒక పీస్ చూపిస్తాను. బ్లాక్ శారీ. ఇలా ఈ కాన్సెప్ట్‌లో ఒక డిజైన్ అయితే, సేమ్ ఫ్యాబ్రిక్ మీద సేమ్ హ్యాండ్ పెయింటింగ్ ఏసి, కర్దానా చేయించి, మగ్గం వర్క్ ఇదంతా కూడా మగ్గం వర్క్ చేయించి, ఇలా చేయించానండి. సో, కొన్ని కలర్స్ ఓపెన్ చేసి చూద్దాం రండి.